వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యలను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు చేయడం నేరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు హద్దు ఉండాలని, కానీ వ్యక్తిగతంగా దూషించడం సంస్కారహీన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గత ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పినా కూడా కొంతమంది నేతలు తమ పద్ధతిని మార్చుకోలేదు. ప్రజల తీర్పును గౌరవించకుండా ఇంకా అదే అహంకార ధోరణితో మాట్లాడటం దురదృష్టకరమని డాక్టర్ అరవిందబాబు మండిపడ్డారు. మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ జరిగిన సంఘటనలన్నీ కూడా మన మీడియాలో చూస్తా ఉన్నాము. వైసీపీ నాయకులు మరి అనవసరంగా మరి మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. వ్యక్తిగతంగా ఎవరినిగో దూషించే అవసరం లేదు. ఇంతకుముందు గడిచిన 5 ఏళ్లుగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మన నాయకుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కన్ను మిన్ను కానకుండా మరి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అనేది మేము ఖండిస్తా ఉన్నాము. ఏ నాయకుడైనా కానీ ఎవరి మీద అయినా కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎప్పుడు మంచి పద్ధతి కాదు. మనం అందరం కూడా ఒక మంచి కుటుంబాల్లో తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళం కాబట్టి ఒక మంచి ప్రవర్తనతో మనం మెలగాలి. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అనవసరమైన నోరు దాటం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఇటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తూ మరి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని అందరం కూడా ఖండిస్తా ఉన్నాము. మరి ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా వైసీపీ నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కొట్టారు నిన్ను సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి, కొడితే నువ్వు ఫుట్బాల్ లాగా పోయి పడ్డావు. గుంటూరు మిర్చి ఘాటు నువ్వు తట్టుకోలేవు. గుంటూరు మహిళలు వచ్చారంటే, పల్నాడు మహిళలు వచ్చావంటే అక్కడికక్కడ నిన్ను భూస్థాపితం చేస్తావు. రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకో. జోగి రమేష్ నువ్వు కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకో. నువ్వు మా లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నావు. గతంలో నువ్వు మా నాయకుడి ఇంటి మీదకి అధికార బలుపుతో వెళ్ళావు, కానీ మా నాయకుడు మమ్మల్ని చాలా కంట్రోల్ పెట్టాడు. మా గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఏ రోజు మేము మీ గురించి తక్కువగా మాట్లాడింది కానీ తప్పుగా మాట్లాడింది కానీ లేదు. మీరు వైసీపీ నాయకులు ఎవరైతే మహిళల గురించి, మా నాయకులు తండ్రుల గురించి, తల్లుల గురించి, మా నాయకుల గురించి, మహిళా నాయకురాల గురించి, కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారో సమాధి కడతామని చెప్తున్నాము. ఒళ్ళు దగ్గర పెట్టుకోమని పదే హెచ్చరిస్తున్నాము. పల్నాడు జిల్లా తెలుగు మహిళల పవర్ ఏంటో చూపిస్తున్నాం. మీకు తొందరలో తాట తీస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. గుంటూరులో ఆంబోతు రాంబాబు ఎంకలేయడం జరిగిందండి. ఆ విషయంగా మేము నరసరావుపేట రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఆంబోతుకు ఒకటే చెప్తున్నావు, ఆంబోతు రాంబాబు తాట తీస్తావు, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు మహిళల్ని కించపరుస్తున్నావు. నిన్ను కన్నా నీ తల్లి మహిళే, నీకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు మహిళలే, నీ భార్య ఒక మహిళే. మహిళలు లేని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పోయినసారి అసెంబ్లీలో కూడా నువ్వు చాలా అసభ్యంగా మా నాయకుడు భార్య గురించి అసభ్యంగా మాట్లాడావు. దానికి సమాధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నీకు చెప్పులతో కొట్టినట్టు మీ పార్టీ నాయకులకి 11 సీట్లతోటి ఓట్లతో సమాధానం చెప్పారు. అయినా కానీ మీ బుద్ధి మార్చుకోవట్లేదు. నీ వంకర బుద్ధి, నీ కన్నింగు బుద్ధి, నీ ఆంబోతు బుద్ధి నువ్వు మార్చుకోవట్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేదంటే చెప్పులు తెగేలా కొడతారు నిన్ను ప్రజలు చెప్తున్నావు. మేము టీడీపీ మహిళలను అసలే క్షమించాం. రాంబాబు గుర్తుపెట్టుకో. పిచ్చిగా మాట్లాడుతున్నావు, తల్లులను తిడుతున్నావు. నువ్వు నీ తల్లిని మేము ఎప్పుడన్నా మాట్లాడామా? మా నాయకుడు ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తాడు, నువ్వు లకారాలు మాట్లాడుతున్నావు.